వెల్కమ్ టు ఆదిత్య టుడే ఆర్ఆర్బి గ్రూప్ డి 2025కి సంబంధించి మ్యాథ్స్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం. అందులో భాగంగా 18 ఆగస్టు 2022 సెకండ్ షిఫ్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ లాస్ట్లో ఆ పార్ట్ డిస్కస్ చేయడం జరిగింది. దాని యొక్క కంటిన్యూషన్ క్వశ్చన్స్ కంటిన్యూ చేద్దాం ఈ క్లాస్లో. ఇక చూసినట్లయితే మనకి ఇక్కడ ఏదైతే మనకి సైన్స్ను రీప్లేస్ చేయమంటున్నాడు, అంటే ప్లస్ ఉన్న దగ్గర మైనస్ ఉన్న దగ్గర నెక్స్ట్ మైనస్ ఉన్న దగ్గర ప్లస్, అదేవిధంగా ఇంటూ ప్లేస్లో మనకి డివిజన్ ప్లేస్లో ఇంటూ చేసి వాల్యూ అయితే ఫైండ్ అవుట్ చేయమని చెప్పేసి అడుగుతున్నాడు. ఇక్కడ చూసినట్లయితే 8 మైనస్ ప్లేస్లో ప్లస్ రీప్లేస్ చేయండి. నెక్స్ట్ 13 ప్లేస్లో మైనస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ డివిజన్ ప్లేస్లో ఇంటూ చేయండి. నెక్స్ట్ ఇంటూ ప్లేస్లో డివిజన్తో రీప్లేస్ చేసా సింప్లిఫై చేయాలి. మనకి యూజింగ్ ద బాడ్ మాస్ రూల్, బాడ్ మాస్ అయితే యూజ్ చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే 8 + 13, నెక్స్ట్ ఫస్ట్ డివిజన్ చేయాలి. 3 1 జా 3 3 జా, దట్ ఈస్ ఈక్వల్స్ టు 18 × 3 అవుతుంది. ఇక్కడ 8 + 13 -54 వస్తుంది. నెక్స్ట్ ఇవి రెండు యాడ్ చేయాలి, అడిషన్ చేయాలి. కాబట్టి 21 - 54 చేస్తే మనకి 33 - 33 వస్తుంది. ఆన్సర్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇచ్చిన ఏదైతే ఒక సమీకరణం ఇవ్వడం జరిగింది, దాని యొక్క ఫలితాన్ని అంటే మనకి LHS RHS ఇవ్వడం జరిగింది. రిజల్టెంట్ ఈక్వేషన్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి అడుగుతున్నాడు. దాని యొక్క నేమ్ రాయమని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ చూసినట్లయితే x² + 2x = 9, x - 2 × x - 3, x² + 2x + 9 = x². దీన్ని సింప్లిఫై చేస్తే ఈ రెండింటిని ప్రొడక్ట్ చేయండి. x × x x², నెక్స్ట్ x × -3x, నెక్స్ట్ -2 × x - 2x, -2 × -3 దట్ ఈస్ ఈక్వల్స్ టు +3, సారీ +6 అవుతుంది. +6 అవుతుంది. x² + 2x + 9 = x² - 5x + 6. ఈ x²కి x² క్యాన్సిల్ చేయండి, ఎందుకంటే సేమ్ సైన్ ఉన్నాయి కాబట్టి. ఇది ఏ ఫామ్లో ఉంది ఇది మనకి లీనియర్ ఫామ్లో ఉంది. లీనియర్ ఫామ్లో ఉంది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు, వర్గ సమీకరణం కాదు. ఇది రేఖీయ సమీకరణ రూపంలో ఉంది. రేఖీయ సమీకరణంలో ఉంది. ఇక్కడ ఉన్న దాంట్లో క్యూబిక్ పాలినామియల్ అంటే కాదు. నెక్స్ట్ వచ్చేసి ఇది లీనియర్ ఈక్వేషన్, రేఖీయ సమీకరణము లేదంటే లీనియర్ ఈక్వేషన్ అంటాం. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు అంటే ఎస్ కాదు. నెక్స్ట్ క్యూబిక్ ఈక్వేషన్ అంటే కాదు. నెక్స్ట్ వచ్చేసి మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే కాదు. ఓన్లీ ఏమంటున్నాడు, ఇది మనకి వర్గ సమీకరణం కాదు అంటున్నాడు. ఇది వర్గ సమీకరణము కాదు, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు అనే ఆప్షను మనకి రైట్ అయితే అవుతుంది. మిగతాది మనకి ఇక్కడ ఇది ఈ ఆప్షన్స్ ఏవి కూడా కావు, ఓన్లీ సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూసినట్లయితే మనకి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. a + b = 56 ఇచ్చాడు. a - b = 56. నెక్స్ట్ a - b² = 496 ఇచ్చాడు. దట్ ఈస్ ఈక్వల్స్ టు a - b² = a + b² - 4ab. ఇది ఫార్ములా, మనకి తెలిసిన ఫార్ములా, ఇది ఇంపార్టెంట్. a - b² = a + b² - 4ab అవుతుంది. ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. a + b² అంటే వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 56². నెక్స్ట్ వచ్చేసి మనకి a - b² అంటే 496. నెక్స్ట్ 4 × ab మనకి ఇది కావాలి, 4 - 4ab ab కావాలి మనకి. దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి మనం. 496 - 56 × 56 చేయండి, చేస్తే మనకి 3136 వస్తుంది. ఇక్కడ వచ్చేసి =3136 - 4ab అవుతుంది. ఈ -4abని ఇక్కడ ట్రాన్స్పోజ్ చేయండి, దీన్ని 496ని ఇక్కడ ట్రాన్స్పోజ్ చేయండి. 4ab = 3136 - 496. 4ab = 3136 - 496 చేస్తే 0. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 13లో నుంచి 9 సబ్ట్రాక్ట్ చేయండి. 9 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 4 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 9 + 10 ఉంటుంది, దట్ ఈస్ ఈక్వల్స్ టు 10 - 4 వచ్చేసి 6 అవుతుంది. నెక్స్ట్ రిమైనింగ్ 2 మిగులుతుంది. ఇప్పుడు 4తో క్యాన్సిల్ చేయండి. ఇది 4తో క్యాన్సిల్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 6 × 24.
నెక్స్ట్ 2 మిగులుతుంది, 6 జా 24 0. అంటే ప్రోడక్ట్ ఆఫ్ ఏబి ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి 660 వస్తుంది. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎన్ని సంవత్సరాలలో 10,000 మొత్తము ఏదైతే 10,000 మొత్తము 10% చక్రవడ్డీతో ఏంటి కాంపౌండ్ ఇంట్రెస్ట్తో 13,010 అవుతుందని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే మనకి అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ ఇంటూ పర్సంటేజ్ ఎంత అంటున్నాడు 10%. 10% ఇంక్రీస్ అంటే మనకేమవుతుంది 110/10 అవుతుంది. 110/10 అవుతుంది. 10% ఇంక్రీజ్ అంటే 110/100 అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్స్ టు 110/100 వస్తుంది. అంటే 110/100 హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్. ఈ ఎన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ 10,000 ఫస్ట్ ఇక్కడ ట్రాన్స్పోజ్ చేయండి. దట్ ఈస్ ఈక్వల్స్ టు 10,000/13,310/10,000. 10,000 is equal to 110/100. 100 హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్. ఈ 0కి 0 క్యాన్సల్, ఈ 0కి 0 క్యాన్సల్. ఇది 1331 అనేది 11 క్యూబు. నెక్స్ట్ 1000 అనేది ఏదైతే ఉందో అది మనకి 10 క్యూబ్ అవుతుంది. 11/10 హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 11/10 హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్. ఇక్కడ ఈ బేసెస్ అనేవి సమానంగా ఉన్నాయి. ఇక్కడ పవర్స్ని ఈక్వేట్ చేయండి. పవర్స్ని ఈక్వేట్ చేసినట్లయితే ఎన్ ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఇది మనకి కావాల్సిన ఆన్సర్. ఆప్షన్ 3 ఇస్ ద 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఒక బాలుడు గంటకి 6 కిలోమీటర్స్ వేగంతో పరిగెత్తుతాడు. 24 మీటర్ల భుజం కలిగిన ఏదైతే మనకి ఉన్న చతురస్రాకార మైదానం యొక్క రౌండ్ను పూర్తి చేయడానికి పట్టే సమయం ఎంత అని చెప్పేసి అంటున్నాడు. ఎన్ని సెకండ్లు పడుతుంది అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ 6 కిలోమీటర్స్ ఏమో స్పీడ్ ఇచ్చాడు. నెక్స్ట్ ఇక్కడ దీని యొక్క భుజం ఏదైతే చతురస్రాకార ఇది మైదానం ఏదైతుందో అది మీటర్స్లో ఉంది. ఈ కిలోమీటర్స్ ఏదైతే ఉందో దీన్ని మీటర్స్ ఫర్ సెకండ్స్లోకి కన్వర్ట్ చేయండి. ఇక్కడ 6 కిలోమీటర్స్ని మీటర్స్ ఫర్ సెకండ్స్లోకి కన్వర్ట్ చేస్తే 6 × 5/18 మీటర్స్ ఫర్ సెకండ్లోకి కన్వర్ట్ అయిపోతుంది. అంటే మనకి ఏమవుతుంది ఇక్కడ 6తో క్యాన్సిల్ చేయండి. 6 3 18 అవుతుంది. 5/3 మీటర్ ఫర్ సెకండ్ స్పీడ్ ఇది మనకి అతను పరిగెత్తే స్పీడ్. ఇక్కడ 38 మీటర్స్ భుజం కలిగిన ఇక్కడ చతురస్రాకారం అంటున్నాడు. పెరిమీటర్ అంటే ఈ విధంగా మనకి చతురస్రాకారం కాబట్టి 38 సెంటీమీటర్స్. దీని యొక్క పెరిమీటర్ చూసినట్లయితే 38 × 4 చేయండి. చేస్తే మనకి 152 మీటర్స్ వస్తుంది. ఇక్కడ మనకి టోటల్ డిస్టెన్స్ ఉంది, స్పీడ్ ఉంది, టైం కావాలి. టైం ఈజ్ ఈక్వల్ టు 152 టోటల్ డిస్టెన్స్ బై స్పీడ్. దట్ ఈస్ ఈక్వల్స్ టు 5/3. ఈ 3 పైకి వెళ్తుంది. మనకి 152 × 3/5 దట్ ఈస్ ఈక్వల్స్ టు క్యాన్సిల్ చేయండి. క్యాన్సిల్ చేస్తే మనకి 456/5 వస్తుంది. అప్రాక్సిమేట్గా మనకి 45 కాబట్టి 45 5 9 45 అంటే 90 తర్వాత వచ్చిన నెంబర్ అయితే వస్తుంది. అప్రాక్సిమేట్గా మనకి 91.2 అయితే రావడం జరుగుతుంది. దట్ ఈస్ ఈక్వల్స్ టు ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ శీర్షాలు ఏవైతే మనకి 3 వర్టిసెస్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే దాని యొక్క త్రిభుజం యొక్క వైశాల్యం ఫైండ్ అవుట్ చేయమని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ ఫస్ట్ ఇచ్చిన శీర్షాలు రాసుకోండి. జాగ్రత్తగా చూసినట్లయితే ఇక్కడ 2, 3, 3, 1. ఇక్కడ ఏదైనా ఒక శీర్షం ఏదైతే ఉందో వర్టిసెస్ ఏదైతే ఉందో వాటిని 0గా కన్వర్ట్ చేయండి. దీన్ని 0గా కన్వర్ట్ చేస్తున్నాను. -0 -2 -0 -2 -0 -2 నెక్స్ట్ -0 నెక్స్ట్ -2 అన్నిట్లో నుంచి సబ్ట్రాక్ట్ చేద్దాం. ఎందుకంటే ఈ పార్ట్ మొత్తం 0 అవుతుంది. ఇది 0 అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే 2 - 0 ఏమవుతుంది 2 అవుతుంది. నెక్స్ట్ 3 - 2 ఏమవుతుంది మనకి 1 అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 3 - 0 3 అవుతుంది. నెక్స్ట్ 1 - 2 ఏమవుతుంది 1 - 2 ఈజ్ ఈక్వల్ టు -1 అవుతుంది. -1 అవుతుంది. ఇప్పుడు ఈ పాయింట్ పోయింది. ఓన్లీ 2 పాయింట్స్ మాత్రమే మిగిలినాయి. ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ మైనస్ ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్. మీరు ఏ విధంగానన్నా ప్రోడక్ట్ చేయండి, లేదంటే సబ్ట్రాక్ట్ అన్న చేయండి. చేసినట్లయితే మనకి ఏమవుతుంది ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ మైనస్ ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్, లేదంటే ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్
లేదంటే ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ చేసి 1/2 తోటి చేయండి. ఇక్కడ 1 × 3 3, నెక్స్ట్ మైనస్ ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ దట్ ఈస్ ఈక్వల్స్ టు -2 మాడ్లెస్ పెట్టాలి. ఆల్వేస్ కూడా ఆల్వేస్ మాడ్లెస్ ఎందుకు పెట్టాలంటే ఏదైతే మనకి ఏరియా ఏదైతే ఉందో అది నెగిటివ్లో ఉండదు కాబట్టి మాడ్లెస్ పెడుతున్నాం. దట్ ఈస్ ఈక్వల్స్ టు ఏమవుతుంది 5, ఇక్కడ 5/2 ఈజ్ ఈక్వల్ టు 2.8 స్క్వేర్ యూనిట్స్ వస్తుంది, 2.5 స్క్వేర్ యూనిట్స్ వస్తుంది. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా సింప్లిఫై చేయండి. నెక్స్ట్ ఇక్కడ 4a secant 4a ఈజ్ ఈక్వల్ టు cosecant 3a - 50 అయితే ఇక్కడ a + 75 విలువ ఎంత అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ secant 4a ఈజ్ ఈక్వల్ టు cosecant 3a - 5 50 degrees. ఇక్కడ secant ఏదైతే ఉందో secant θ ఈజ్ ఈక్వల్ టు దీన్ని cosecant 90 - a రాయొచ్చండి. ఇక్కడ ఇక్కడ cosecant ఉంది, ఇక్కడ cosecant ఉంది. దీన్ని ఏం రాస్తున్నా అంటే cosecant 90 - 4a రాస్తున్నాను. దట్ ఈస్ ఈక్వల్స్ టు cosecant 3a - 50 degrees. 3a - 50 degrees. ఈ cosecantకి cosecant క్యాన్సల్. దట్ ఈస్ ఈక్వల్స్ టు 90 - 4a ఈజ్ ఈక్వల్ టు 3a - 50 degrees. ఇక్కడ ఈ 4aని ఇక్కడ ట్రాన్స్పోజ్ చేయండి, దీన్ని ఇక్కడ ట్రాన్స్పోజ్ చేయండి. చేస్తే ఏమవుతుంది మనకి 90 + 50 ఈజ్ ఈక్వల్ టు 140, 3 + 4 ఈజ్ ఈక్వల్ టు 7a. a ఈజ్ ఈక్వల్ టు 20 degrees వస్తుంది. a ఈజ్ ఈక్వల్ టు 20. ఇక్కడ a + 75 degrees వాల్యూ, a + 75 ఈజ్ ఈక్వల్ టు 20 + 75 దట్ ఈస్ ఈక్వల్స్ టు 95 degrees అవుతుంది. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇది ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనకి నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి 15 ఒకేలాంటి వస్తువులను 15 రూపాయలకు కొన్నాడు. ప్రతి వాటిని 1.3కి అమ్మితే 1.23 రూపీస్కి అమ్మితే అతని లాభశాతం ఎంత అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు 15 రూపీస్, ఏదైతే 15 ఐడెంటికల్ ఆర్టికల్స్ని 15 ఆర్టికల్స్ని 15 రూపీస్కి కొనడం జరిగింది. అంటే మనకి ఎంత 1 × 15 ఇదేంటి అవుతుంది సిపి అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఎస్పి ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఎస్పి ఈజ్ ఈక్వల్ టు ఎంత 1.23 అంటే 15 × 1.23 ఎంత వస్తుంది మనకి 18.45 వస్తుంది. 18.45 రావడం జరుగుతుంది. ఇది ప్రోడక్ట్ చేస్తే 18.45 వస్తుంది. ఇప్పుడు ఏంటి డిఫరెన్స్ ఎంత వస్తుంది మనకి, డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ప్రాఫిట్ వస్తుంది, సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంది కాబట్టి. దట్ ఈస్ ఈక్వల్స్ టు మనకి సెల్లింగ్ ప్రైస్ అనేది ఎక్కువ ఉంది, కాస్ట్ ప్రైస్ అనేది తక్కువగా ఉంది కాబట్టి ప్రాఫిటే ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. 3.45 బై సిపి ఇంటూ 100 చేయండి. సిపి ఇంటూ 100 చేసినట్లయితే మనకి కావాల్సిన ఆన్సర్ అయితే వస్తుంది. ఇక్కడ ఏం చేస్తున్నాను, ఈ 2 zeros ఈ పాయింట్ ఏదైతే ఉందో దీన్ని రిమూవ్ చేస్తున్నాను. అంటే 345/15 వస్తుంది. ఎన్ని టైమ్స్ వెళ్తుంది మనకి 15 తోటిది 23 టైమ్స్ వెళ్తుంది. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. మనకి 23% అనేది కావాల్సిన ఆన్సర్. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, నెక్స్ట్ చూసినట్లయితే మనకి 6300 సంపూర్ణ వర్గంగా కావాల్సిన అంటే మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలి అన్నప్పుడు దాన్ని ఏ చిన్న సంఖ్యతోటి డివైడ్ చేయాలి అని మల్టిప్లై చేయాలి అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇక్కడ చూసినట్లయితే మనకి ఫస్ట్ ఇచ్చిన ఈ 6300 ఏదైతే ఉందో దీన్ని ఏం చేస్తారంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయండి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఏంటి ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాసినట్లయితే 3తో చేయండి. 3తో చేస్తే మనకి ఏమవుతుంది 2 * 1 0 0. మళ్ళీ అగైన్ 3తో చేయండి. 3తో చేయండి లేదంటే డైరెక్ట్ 7తో చేద్దాం. 7తో చేస్తే ఏమవుతుంది మనకి 300 వస్తుంది. 7తో చేస్తే 300. నెక్స్ట్ మళ్ళీ 3తో చేయండి, చేస్తే 100 వస్తుంది. నెక్స్ట్ 5తో చేయండి. 5తో చేస్తే మనకి 20 వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ 5తో చేయండి, ఎంత వస్తుంది 10 వస్తుంది. నెక్స్ట్ 2తో చేయండి. 2తో చేస్తే మళ్ళీ 5 వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి 5తో చేస్తే మనకి ఎంత వస్తుంది 4 వస్తుంది. నెక్స్ట్ 2తో చేస్తే 2 వస్తుంది. నెక్స్ట్ 2తో చేయండి, చేస్తే 1 వస్తుంది. ఇక్కడ 2 3s ఉన్నాయి, ఓకే.
నెక్స్ట్ వచ్చేసి మనకి 2 5s ఉన్నాయి, ఓకే. నెక్స్ట్ 2 2s ఉన్నాయి, ఓకే. రిమైనింగ్ ఏముంది, ఓన్లీ 1 నెంబర్ మాత్రం మనకి 1 టైం రిపీట్ అవుతుంది. స్క్వేర్ అంటే ఏం కావాలి, 2 టైమ్స్ రిపీట్ అయితే కావాలి. ఇంకా రిమైనింగ్ ఎంత కావాలి, 7 కావాలి. 7 తోటి దీన్ని మల్టిప్లై చేసినట్లయితే మనకి ఇది పర్ఫెక్ట్ స్క్వేర్గా మారుతుంది. కావాల్సిన నెంబర్ ఎంత, 7. దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మనకి ఒక వెండరు ఎవరైతే ఉన్నారో 25 ల్యాప్టాప్ని మనకి ఏం చేస్తున్నాడంటే 12% ప్రాఫిట్ తోటి, నెక్స్ట్ 15 ల్యాప్టాప్స్ని 20% పర్సెంటేజ్ ప్రాఫిట్ తోటి, నెక్స్ట్ అన్నీ కలిపి 40 ల్యాప్టాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని టోటల్గా ఓవరాల్గా 18% ప్రాఫిట్ తోటి అమ్మడం జరుగుతుంది. ఈ ఏవైతే మనకి 12%, 15%, 15 ల్యాప్టాప్ 25 ల్యాప్టాప్స్, నెక్స్ట్ అదేవిధంగా 15 ల్యాప్టాప్స్ని అమ్మినప్పుడు ఏదైతే ప్రాఫిట్ వస్తుందో ఆ ప్రాఫిట్ ఈ 40 ల్యాప్టాప్స్ని అమ్మిన ప్రాఫిట్తో కంపేర్ చేసినప్పుడు మనకి 30,000 అనేది ఈ రెండింటి మధ్యన డిఫరెన్స్ రావడం జరుగుతుంది. అయితే ఈ 40 ల్యాప్టాప్స్ ఏవైతే ఉన్నాయో ఇవి సేమ్ కాస్ట్, అంటే వాటి యొక్క సిపి అనేది సేమ్ అయితే దాని యొక్క కాస్ట్ ఎంత అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ సిపిని ఏమనుకుంటున్నానంటే నేను ఎక్స్గా తీసుకుంటున్నాను. ఫస్ట్ 25 ల్యాప్టాప్స్ యొక్క మనము ఏం చేద్దామంటే ఇక్కడ వచ్చేసి ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే 25 ల్యాప్టాప్స్ ఏవైతే ఉన్నాయో ల్యాప్టాప్స్ యొక్క ప్రాఫిట్ P1 అనుకుంటున్నా దీన్ని. దట్ ఈస్ ఈక్వల్స్ టు 25 ల్యాప్టాప్స్ ఇంటూ సిపి ఎంత, ఎక్స్ ఎంత పర్సెంటేజ్, 12% వచ్చింది. 12% సిపి ఇంటూ ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఇంటూ మనకి ప్రాఫిట్, ఇది మనకేంటి ప్రాఫిట్ ప్రైస్ నాట్ పర్సెంటేజ్ ఇచ్చింది కాబట్టి వచ్చింది. ఇక్కడ ఏం చేస్తున్నా 25 1 నెక్స్ట్ 25 మనకి లేదంటే 5తో క్యాన్సిల్ చేయండి, 5 5 నెక్స్ట్ 5 20 నెక్స్ట్ 1 వచ్చేసి 4 ఎన్ని టైమ్స్ 25 4 నెక్స్ట్ 4 1 4 3 ఇక్కడ వచ్చేసి 3x ఏంటి మనకి ఫస్ట్ 25 ల్యాప్టాప్స్ యొక్క ప్రాఫిట్. నెక్స్ట్ సేమ్ 15 ల్యాప్టాప్స్ యొక్క ప్రాఫిట్ వచ్చేసి P2 తీసుకుంటున్నా. 15 ఇంటూ ఎక్స్ ఇంటూ 20/100 ప్రాఫిట్ ఎన్ని టైమ్స్ వెళ్తుంది మనకి, ఇది 5 టైమ్స్. నెక్స్ట్ ఇక్కడ ఇది 3 టైమ్స్, 5 3 15 దట్ ఈస్ ఈక్వల్స్ టు 3x దీని యొక్క ప్రాఫిట్ కూడా. నెక్స్ట్ 40 ల్యాప్టాప్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క ప్రాఫిట్ చూస్తే మనకి వచ్చేసి ప్రాఫిట్ తీసుకున్నట్లయితే మనకి ఎంత అవుతుంది, 40% వచ్చేసి 40 ఇంటూ ఎక్స్ ఇంటూ 18/10. ఇక్కడ ఈ జీరోకి ఈ జీరో కట్ అవుతుంది. నెక్స్ట్ 2 9 నెక్స్ట్ 2 5 ఇక్కడ 40 కాబట్టి ఏమవుతుంది 0.8, 5 తోటి 5 4 0.8 కాబట్టి 0.8 ఇంటూ 9 చేస్తే 9 8 72 దట్ ఈస్ ఈక్వల్స్ టు 7.2x. అంటే ఈ రెండు ల్యాప్టాప్లు ఎంత, ఇది 6x. నెక్స్ట్ అదేవిధంగా వీటి యొక్క డిఫరెన్స్ ఏదైతే డిఫరెన్స్ ఉందో ఈ డిఫరెన్స్ వచ్చేసి మనకి ఎంత అంటే 30,000 అండి. 30,000 డిఫరెన్స్. ఎన్ని యూనిట్స్, 30,000. ఈ 6x ప్రాఫిట్ నెక్స్ట్ 7.2 ప్రాఫిట్ మధ్యన డిఫరెన్స్ ఎంత, 30,000. డిఫరెన్స్ ఎంత వస్తుంది మనకి 1.2x ఈజ్ ఈక్వల్ టు 30,000. 30,000 x ఈజ్ ఈక్వల్ టు 30,000 బై 1.2. 1.2 మనం సింప్లిఫై చేసినట్లయితే ఇక్కడ ఈ పాయింట్ను రిమూవ్ చేయండి. ఈ పాయింట్ను రిమూవ్ చేస్తే మనకి ఇక్కడ ఒక 0 వస్తుంది. దీన్ని 12తో క్యాన్సిల్ చేయండి. 12 25 మనకి 300 అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్స్ టు 25. ఇక్కడ 300 వరకు తీసేయండి, రిమైనింగ్ 3 zeros పెట్టేయండి. 3 zeros పెడితే కాస్ట్ వచ్చేసి 25,000 అవుతుంది. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మనకి ఇక్కడ P ప్లస్ Q యొక్క వయసు Q+R కంటే 15 సంవత్సరాలు ఎక్కువ. దట్ ఈస్ ఈక్వల్స్ టు 15 సంవత్సరాలు ఎక్కువ. అయితే Pతో కంపేర్ చేసినప్పుడు ఎన్ని సంవత్సరాలు అంటున్నాడు. ఈ Q క్యాన్సిల్ చేయండి. P మైనస్ R ఇస్ ఈక్వల్స్ టు 15. అంటే ఇతను పెద్ద వయసు, ఎవరైతే ఉన్నారో వీళ్ళు మనకి ఎల్డర్ అవుతారు, అంటే మనకి పెద్ద వయసు. ఇక్కడ వచ్చేసి మనకి R వచ్చేసి యంగర్ అవుతాడు.
యంగరు ఎన్ని సంవత్సరాలు మనకి ఇండైరెక్ట్గా 15 ఇయర్స్ డిఫరెన్స్ ఉంటుంది. ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనకి ఇక్కడ 72 119ను భాగించి ఇక్కడ 3,4 శేషములు కలిగిన అతిపెద్ద సంఖ్య అంటున్నాడు. ఇండైరెక్ట్గా జీసీడీ అడుగుతున్నాడు. ఫస్ట్ ఏం చేయాలంటే ఏవైతే మనకి ఇక్కడ రిమైండర్స్ ఏవైతే ఇచ్చిండో ఈ రిమైండర్స్ని ఈ నెంబర్స్ నుంచి సబ్ట్రాక్ట్ చేయండి. 72 - 3 = 69 వస్తుంది. నెక్స్ట్ 119 - 4 = 115 వస్తుంది. ఈ రెండింటి యొక్క జీసీడీ ఫైండ్ అవుట్ చేస్తే మనకి కావాల్సిన ఆన్సర్ వస్తుంది. జీసీడీ అంటే 115 నెక్స్ట్ 69 1 టైమ్స్ వెళ్తుంది. సబ్ట్రాక్షన్ చేస్తే 15 6 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 9 ఉంటుంది. 9 10 దట్ ఈస్ ఈక్వల్స్ టు 46. మళ్ళీ 69తో వేయండి. ఇక్కడ 1 టైమ్స్ 69, ఇక్కడ వచ్చేసి 23 వస్తుంది. నెక్స్ట్ 46 ఎన్ని టైమ్స్ వెళ్తుంది, ఇక్కడ 2 టైమ్స్ వెళ్తుంది ఎగ్జాక్ట్గా, దట్ ఈస్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ దిస్ ఈస్ ద జీసీడ్. ఇక్కడ వచ్చేసి గరిష్ట సంఖ్య ఏంటండి, దట్ ఈస్ ఈక్వల్స్ టు 23. ఆన్సర్ 2 ఈస్ ద రైట్ ఆన్సర్. ఇది ఈ షిఫ్ట్కి సంబంధించిన క్వశ్చన్స్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ నోటిఫికేషన్స్ కోసం యాక్టివేట్ చేసుకోండి. దీనికి సంబంధించిన పీడిఎఫ్స్ కోసము టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. మీరు అక్కడ జాయిన్ అయినట్లయితే మీకు దీనికి సంబంధించిన పీడిఎఫ్స్ అన్నీ కూడా అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.